1,49,600 కోట్ల రూపాయలతోనే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ఆడంబరం ఎక్కువ, అసలు విషయం తక్కువ అనేది మళ్ళొకసారి రుజువైంది. ఎందుకంటే 2014, 15, 10 నెలల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గొప్పగా ఉండాలి, చెప్పుకోవడానికి బాగుండాలని చెప్పి 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే 57,000 కోట్ల దగ్గరనే ముగిసింది. 2015-16 కోసం 1,15,000 కోట్ల రూపాయలకు ప్రవేశపెడితే 71,000 కోట్ల దగ్గరనే ముగిసింది. మూడవ బడ్జెట్ కూడా 1,35,000 కోట్ల రూపాయలకు ప్రవేశపెడితే మా అంచనాల ప్రకారం అది 90,000 దాటే అవకాశమే లేదు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ ప్రభుత్వం పెడుతున్న ఖర్చులను కానీ దృష్టిలో పెట్టుకుంటే అది 90,000 కోట్లు దాటడానికి అవకాశం లేదు. ఇప్పుడు నాలుగోసారి ప్రవేశపెట్టిన 1,49,600 కోట్ల రూపాయలతో ఏదైతే ప్రవేశపెట్టిండో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదే కాకుండా 4,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్గా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపించడం జరిగింది. ఇది మొత్తం అబద్ధాల పుట్ట. కేసీఆర్ గారి అబద్ధాలకు ఇది పరాకాష్ట. ఆకాశాన్ని హద్దుగా పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలను శాసనసభలో చెప్పే ప్రయత్నం చేసిండు. నిజంగానే 1,49,000 కోట్ల రూపాయల ఆదాయమే వచ్చే అవకాశం ఉంటే మీరు ఎన్నికల సందర్భంలో 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు. మీరు ఈనాటి వరకు చేయలేదు. గత బడ్జెట్ వరకు మీరు 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి చెల్లిస్తే అందులో 6,000 కోట్ల రూపాయలు బ్యాంకుల మిత్తిలకే సరిపోయినాయి. ఈ 4వ సంవత్సరంతో సంపూర్ణంగా మీరు రైతు రుణమాఫీ చేయాలి. 17,000 కోట్ల రూపాయలలో అస్సలకు 6,000 కోట్లు పోతే ఇంకా రైతుల నెత్తి మీద 11,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించిన 4,600 కోట్ల రూపాయలు కలిపితే 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి కేటాయిస్తే తప్ప 100% రైతులకు రుణ విముక్తి జరగదు. ఇవాళ మీరు కేటాయించిన 4,000 కోట్లతోని ఇంకా రైతుల నెత్తి మీద అసలు మిత్తి కలిపి 11,000 కోట్ల రూపాయల రైతుల నెత్తి మీద రుణభారం ఉన్నది. అంటే 4 బడ్జెట్లు పూర్తయినా రైతులకు రుణ విముక్తి కలిగించలేదు. రైతుల పాస్బుక్లు ఏవైతే బ్యాంకులలో తనఖా పెట్టినరో ఇంకా కూడా భవిష్యత్తులో ఆ పాస్బుక్లు బ్యాంకులోనే మగ్గిపోవాల్సిందే తప్ప రైతులకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి రైతులను చాలా చిన్న చూపు చూసింది రాష్ట్ర ప్రభుత్వం. చనిపోయిన రైతాంగ కుటుంబాలను అవమానించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉన్నది. అదేవిధంగా ఏదైతే మీరు పేద విద్యార్థులకు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తా అని మీరు విఫలం చెంది కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న ప్రతి పేదవాడికి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని 2 నెలల క్రితం జరిగిన శాసనసభలో చెప్పిండ్రు. ఈ మార్చి వరకు రైతు మొత్తం విద్యార్థులకు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చేయాలంటే 4,300 కోట్లు కేటాయిస్తే తప్ప ఈ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ జరగదు. అలాంటిది ఈ బడ్జెట్లో మీరు 1,900 కోట్లే పెట్టిందంటే మళ్ళా బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల పిల్లల చదువులను మీరు కాల రాస్తున్నారు. ఈ 1,900 కోట్లతోటి ఫీజు రియంబర్స్మెంట్ జరగదు. మీరు 4,300 కోట్లకు అంచనాలు మార్చి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయాలి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీరు 2,60,000 ఇండ్లు కేటాయింపులు చేస్తే 1,400 ఇండ్లు మాత్రమే కట్టినమని మీరు ఇందులో చెప్పారు. మీరు చెప్పిన ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీరు 2,60,000 కట్టాలంటే దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ఈ రోజు వరకు మీరు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇవాళ అప్పు తెచ్చి అప్పు చేసి పప్పు కూడా వండుతామని అంటున్నారు తప్ప పేదలు కట్టించే ఇండ్ల మీద మీరు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఈ 3 సంవత్సరాలలో మీరు నిర్మించిన ఇండ్లు మీ బడ్జెట్లోనే 1,400 ఇండ్లు మాత్రమే నిర్మించమని మీరే చెప్పడం జరిగింది.
3 సంవత్సరాలలో 1400 ఇండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తే రేపు రాబోయే 2 సంవత్సరాలు పూర్తయినా కూడా 2,60,000 ఇండ్లు మీరు కట్టగలుగుతారా? అంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కూడా మీరు పేద ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఆశల పల్లకీలో ఊహలలో విహారయాత్రలు చేసే విధంగా మిడిల్ క్లాస్ ప్రజలందరినీ పేదవాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతుంది. అదేవిధంగా దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి కేటాయిస్తాం, ప్రతి దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. భూమి లేని వాళ్లకు మీ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి, 1 లక్ష గిరిజన కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 4 లక్షల దళిత గిరిజన కుటుంబాలకు మీరు భూ కేటాయింపులు చేయాలి. 3 ఎకరాలంటే 12 లక్షల ఎకరాల భూమి కావాలి. మరి 4 లక్షల కుటుంబాలకు సంబంధించి 3 ఎకరాల భూమికి ₹1 కూడా కేటాయించలేదు. ఎస్సీ ఎస్టీ సప్లైన్ సందర్భంగా మా సహచర శాసనసభ్యుడు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారికి సూచన చేసిండ్రు. గ్రామాలలో దళితులకు గిరిజనులకు కొనుగోలు చేయడానికి భూమి అందుబాటులో లేకపోతే ఎకరాకు 5 లక్షల చొప్పున 3 ఎకరాలకు 15 లక్షల రూపాయలు లబ్ధిదారులైన దళిత గిరిజన కుటుంబాల పేరు మీద బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. దాని మీద వచ్చే మిత్తితో ఆ కుటుంబాలు బతుకుతాయి. ఎప్పుడైతే గ్రామాలలో భూమి అమ్మకానికి వస్తే ఆ 15 లక్షల రూపాయలు పెట్టి ఆ దళిత కుటుంబం ఆ గిరిజన కుటుంబం గ్రామంలో భూములు కొనుక్కుంటారని చెప్పి మీరు నిధులు కేటాయించమని చెప్పి ఎస్సీ ఎస్టీ సప్లైన్ సందర్భంగా చెప్తే మీరు పెడచెవిన పెట్టి ఈరోజు ₹1 కూడా దళిత గిరిజన కుటుంబాలకు అవసరమైన 3 ఎకరాల భూమికి సంబంధించి మీరు నిధులు కేటాయించలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లైన్లకు సంబంధించి కానీ బీసీ సప్లైన్ గురించి కానీ మీ కేటాయింపులన్నీ కూడా ఆడంబరంగా ఉన్నాయి. గత 3 సంవత్సరాలలో మీ కేటాయింపులలో 30% కూడా ఖర్చు పెట్టలేదు. ఇవాళ ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు 100 కులాలకు 1000 కోట్ల రూపాయలు అంటున్నాడు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు